బ్రేకింగ్ చూస్తున్నాం. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల్లో చేరికలు జోరందుకున్నాయి. తనయుడు హితేష్తో పాటు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు లోటస్ పాండ్లో వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. కుమారుడి రాజకీయ రంగ ప్రవేశంపై జగన్తో దగ్గుబాటి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. చూస్తున్నాం. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల్లో చేరికలు జోరందుకున్నాయి. తనయుడు హితేష్తో పాటుగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు లోటస్ పాండ్లో వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. కుమారుడి రాజకీయ రంగ ప్రవేశంపై జగన్తో దగ్గుబాటి చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఇక మనతో మాట్లాడటానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, మొత్తానికి దగ్గుబాటి అఫీషియల్గా వైసీపీలో చేరినట్లేనా? అలాగే వాట్ అబౌట్ పురంధరేశ్వరి? ఓకే, థ్యాంక్ యూ సురేష్. అయితే చూసాం కదండి, విజువల్ చాలా క్లియర్ గా కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. గత కొంతకాలం కూడా వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలు ఈ యొక్క పార్టీ ఎదుగుదలకు మరియు రాష్ట్ర అధికారం చేపట్టుకున్నందుకు ప్రజా సంక్షేమం కోసమే జగన్ పాటుపడుతున్నా నమ్మి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మరి తన కుమార్తె వచ్చి ఈ రోజు తమ వైసీపీలో జగన్మోహన్ రెడ్డితో పాటు కలుస్తామని చెప్పడం జరిగిందని కూడా చెప్పారు. అయితే అధికారికంగా ఎప్పుడు జాయిన్ అవుతుందన్న మాత్రం స్పష్టత రాలేదు. అయితే చాలా క్లియర్ గా చెప్పారు, మేము ప్రస్తుతానికి మీతో నడుస్తున్నాం అన్న మాట మాత్రం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే పురంధేశ్వరి గారి సంగతి చూసుకుంటే ఆమె ఈ రోజు మాత్రం ఈ భేటీలో లేరనే చెప్పాలి. ఖచ్చితంగా దాదాపు ఈ చర్చ గంట సేపు ఈ జగన్ తో భేటీ అయ్యి సుదీర్ఘంగా మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఇది అంత కార్యక్రమం కూడా విజయసాయి రెడ్డి చేరికలు ఆయన చొరవతోటి ఈ విధంగా జరిగిందని. అయితే గత నుండి చూసుకున్నట్లయితే గత కొంత రోజులుగా కూడా వైసీపీ సీనియర్ నేతలతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తన కుమారుని వైసీపీలో చేర్పించేందుకు కూడా ముందు నుండి చర్చలు జరుపుతున్నారన్న నేపథ్యంలో ఈ రోజు ఎట్టకేలకు పరిణామం ఈ వైసీపీకి కీలక పరిణామం చోటు చేస్తుందని కూడా మనం చెప్పవచ్చు. ఇకపోతే విజయ్, ఒక పక్కన హితేష్ తల్లి పురంధరేశ్వరి ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది, ముగ్గురు మోదీలు నా మీద దాడి చేస్తున్నారు, వాళ్ళల్లో జగన్ కూడా మోదీ రూపంలో మోదీ పంచన చేరి తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపు చర్యలు పూనుకుంటున్నారని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో తల్లి బీజేపీలో ఉండటం, కొడుకు ఇటు వైసీపీలో చేరబోవటం ఏ విధమైన ఇంప్రెషన్ తీసుకొస్తుంది ఈ టోటల్ సిచ్యుయేషన్ మీద? అయితే ఇది రాజకీయాల్లో చాలా కీలక చర్చ అని చెప్పవచ్చు. అయితే గతం నుండి కూడా టీడీపీ నాయకులు ఇక కేసీఆర్ ని, అటు మోడీని, ఇటు జగన్మోహన్ రెడ్డిని కూడా మోడీలుగా అభివర్ణించి ఈ విధంగా దాడి చేస్తున్నామని చంద్రబాబు మీద ప్రకటిస్తున్నారు. అయితే ఇది దాడి గతంలో చూసినట్లయితే దగ్గుబాటి ఫ్యామిలీకి, చంద్రబాబు నాయుడుకి చాలా విమర్శలు గుప్పించిన వైనంలో ఈ యొక్క దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీలో ఎటు చారలేరు కాబట్టి ఇటు వైసీపీని ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా వ్యవహరిస్తున్న పార్టీలు కేవలం 3 అని చెప్పుకోవచ్చు. ఒకటి టీడీపీ, 2 వైసీపీ, 3 జనసేన. అటు టీడీపీకి వెళ్ళిన పక్షం కాబట్టి ఇక ఆల్టర్నేట్ గా అధికారం దశలుగా పనిచేస్తుందని వాళ్ళు నమ్మిన వైసీపీలోకి ఈ రోజు జగన్ సమక్షంలో ఇక చర్చ అనేది పెట్టుకున్నారు. అయితే మొదటి నుండి కూడా చూసుకున్నట్లయితే ఇక దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ లో చాలా కీలక బాధ్యతలు వహించారు. అనంతరం కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అంతంత మాత్రం ఉండటంతో ఆమె బీజేపీ వైపు అడుగులేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె బీజేపీలోనే చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కొడుకు, అంటే మనం చూస్తున్నట్లయితే గతం నుండి కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ అయినా దగ్గుబాటి ఫ్యామిలీ అయినా రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. దగ్గుబాటి ఫ్యామిలీ ఓన్లీ రాష్ట్రానికే కాదు, ఆయన కేంద్రంలో కూడా మంచి చొరవ ఉందని కూడా చెప్పవచ్చు. ఆ నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు
ఎవరైతే ఉన్నారో అతను మొదటి నుండి రాజకీయాల్లో అరంగేట్రం చేయాలన్నారు. అయితే ఎట్టకేలకు అది వైసీపీ ప్లాట్ఫామ్ ఎంచుకోవడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ విజయ్ కుమార్.